హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు చూడాల్సింది. యూట్యూబ్ చరిత్రలోనే ఈ కోణంలో వచ్చిన మొట్టమొదటి వీడియో ఇది. ఒక రకంగా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఫాలో కావాల్సిన అనేక చిట్కాలు, అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజకీయాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని ప్రయోజనాలు, సవాళ్లు, దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ అయిన నేతలు, ఈ వివరాలు ఏంటో చూద్దాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్నే ఓ ఊపేస్తోంది. ముఖ్యంగా ఉత్పాదక రంగాల్లో, టెక్నాలజీ రంగాల్లో, నైపుణ్య రంగాల్లో ఈ కృత్రిమ మేధ ఇప్పటికే చొచ్చుకొచ్చింది. మనం ఇచ్చే కమాండ్లతో మనకు కావాల్సిన అవుట్పుట్ ను క్షణాల్లో చేసి మన కళ్ళ ముందు ఉంచుతోంది. ఒక మనిషి కొన్ని గంటల పాటు చేయగలిసిన పనిని కొద్ది సెకండ్లలోనే తయారు చేసి పెడుతోంది. ఫలితంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాన్ పవర్ పై ఊహించని రీతిలో ప్రభావం చూపిస్తోంది. అయితే ఇప్పుడు పాలిటిక్స్ లోకి కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చిందనడం కంటే పొలిటికల్ లీడర్స్ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనడం కరెక్ట్. తమ వ్యూహాలు, మేనిఫెస్టోలు, ప్రచార పర్వాల్లో రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఏఐ చేరుకుంటోంది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేటి యుగంలో ఆధునిక టెక్నాలజీలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మన జీవితంలో అనేక మార్పులను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి చెందడం రాజకీయ ప్రచారాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తోంది. రాజకీయ రంగంలోనూ ఈ సాంకేతిక పరిజ్ఞానం తన పరిధిని విస్తరించింది. ఏఐ ఇప్పుడు రాజకీయాల్లో నాయకులకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా వాహకంగా మారుతోంది. కావాల్సింది వేగంగా కళ్ల ముందు ఉంచుతోంది. ఫలితంగా సమయం చాలా వరకు ఆదా అవుతోంది. గతంలో కంటే ఆర్థిక సంబంధ ఖర్చులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందిస్తున్న ప్రచార సామాగ్రి, ఇమేజ్లు, వీడియోలు, క్రియేటివ్లు ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను కూడా ఆకర్షిస్తున్నాయి. ఏఐ ఎంటర్ కావడంతో సాంకేతిక పరివర్తనం కారణంగా రాజకీయ రంగం పరిణామం చెందుతోంది. రాజకీయ ప్రచారంలో ఏఐని వాడుకుంటున్న నాయకులు ఆ సాంకేతికతను ఎన్నికల వ్యూహాల్లో చేర్చుకుంటున్నారు. ఓటర్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, ప్రచార వ్యూహాలను సిద్ధం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవడం వంటి అంశాల్లో ఏఐని ముఖ్య పాత్ర పోషించేలా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో అధికారిక పార్టీలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఏఐ టూల్స్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానంగా రాజకీయ పార్టీలకు ఓటర్ల మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఓటర్ల ప్రవర్తనను అంచనా వేసేందుకు పెద్ద సర్వేలు, అభిప్రాయ సేకరణలు నిర్వహించాలి. కానీ ఏఐ ఆధారిత టూల్స్ ఇప్పుడు రియల్ టైం డేటా సేకరణ, విశ్లేషణలు వేగంగా, ఖచ్చితంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. ఈ డేటా ఆధారంగా ఓటర్లలో ఎలాంటి అభిరుచులు, ప్రయోజనాలు, విభేదాలు ఉన్నాయో కూడా ఆయా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తెలుసుకోవచ్చు. ఇవి ఎన్నికల ప్రచారాల్లో విజయాన్ని సాధించడానికి కీలకంగా మారుతాయి. ఎన్నికల వ్యూహాలలో విప్లవాత్మక మార్పులు. నంబర్ 1, ఓటర్ల ప్రవర్తన విశ్లేషణ. ఏఐను వాడుకోవడం వల్ల రాజకీయ పార్టీలు ఓటర్ల అభిరుచులను, గతంలో జరిగిన ఓటింగ్ రహస్యాలను సులభంగా అంచనా వేయగలిగే సామర్థ్యం కలుగుతోంది. రాజకీయ నాయకులు ప్రత్యక్ష ప్రచారంలో ఎదురవుతున్న అనుభవాలు, ఓటర్ల నుంచి వస్తున్న సవాళ్లను అంచనా వేస్తూ ఏఐ ద్వారా పరిష్కార మార్గాలకు దారులు వేసుకోవడం వీలవుతోంది. ఏఐను ఉపయోగించడం ద్వారా సోషల్ మీడియా ప్రిడిక్టివ్ మోడల్స్ ను ఉపయోగించి ఆధునిక సవాళ్లు, ప్రజల ఆలోచనలు తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రచార వ్యూహాలకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. నెంబర్ 2, కస్టమైజ్డ్ ప్రచారం. ఏఐ ద్వారా పార్టీలు తమ ఎన్నికల ప్రచారాలను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వంటి వేదికల్లో అభ్యర్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రచార సందేశాలను రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు, ఓటర్లకు సంబంధించిన తాత్కాలిక అవసరాలు, అభిరుచి, ఆలోచనలు అర్థం చేసుకుని వారికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రచారాలను అభ్యర్థులు రూపొందించుకోవచ్చు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ని ఉపయోగించి, అంటే ఎన్ఎల్పిని ఉపయోగించి సామాన్య ప్రజల భాషలో సరళమైన, ప్రభావవంతమైన ప్రచారాలు రూపొందించడం కూడా ఏఐ సాధ్యం చేస్తుంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయిన ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ యాడ్స్ ద్వారా ప్రచార సరళిని సులభతరం చేసుకోవచ్చు. నెంబర్ 3, ఇన్నోవేటివ్ సోషల్ మీడియా వ్యూహాలు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకునే ప్రచార వ్యూహాలు ఇప్పుడు ఏఐ ఉపయోగం ద్వారా ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా డిజిటల్ ప్రొఫైలింగ్ ద్వారా ఓటర్లు వారి ఆలోచనలు, అభిరుచులు మరియు ప్రవర్తనల ఆధారంగా ఎలక్ట్రానిక్ ప్రచారం నిర్వహించుకోవడం వల్ల ఆయా పార్టీలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇక మొబైల్ యాప్స్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ప్రజలకు కస్టమైజ్డ్ మెసేజ్ పంపడం, వాళ్లతో నేరుగా సంబంధాలు మెరుగుపరిచే అవకాశాలు కలుగుతాయి. నెంబర్ 4, సమాచారం ఆధారిత ప్రచారం. ఏఐ ద్వారా గుర్తించే డేటా విశ్లేషణతో అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న ప్రాంతంలో సమాజానికి ఏం అవసరమో, ఏ సమస్యలు ముఖ్యమో అర్థం
చేసుకోగలుగుతారు. సామాజిక మీడియా ఆంక్షలు, ప్రజల అవగాహన, అభిప్రాయాలు, ఫేక్ న్యూస్ ఎదుర్కోవడం వంటి అంశాలను సమర్థవంతంగా అంచనా వేసి వాటికి అనుగుణంగా ప్రచారం చేయడం వీలవుతుంది. అంతేకాదు ఏఐ కేవలం డేటాను విశ్లేషించడానికి మాత్రమే పరిమితం అవడం లేదు, అది ప్రచారాల వ్యూహాలకు కూడా రూపకల్పన చేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రత్యక్ష ప్రచారాలు చేయగలిగే సామర్థ్యం ఏఐ ద్వారా మరింత పెరుగుతోంది. ఒకే విధమైన మెసేజ్ అందరికీ పనిచేయదు, అందుకే ఏఐ వివిధ వర్గాలకు అనుగుణమైన ప్రచారాలను రూపొందిస్తుంది. నెంబర్ 5, ఎన్నికల నిర్వహణ. ఎన్నికల నిర్వహణలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తుంది. ఓటర్ల జాబితాలను సమగ్రంగా నిర్వహించడం, పోలింగ్ బూత్ల నిర్వహణ, సులభమైన ఓటింగ్ ప్రక్రియ వంటి అంశాలలో ఏఐ సహాయపడే సామర్థ్యం కలిగి ఉంది. ప్రజల ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయడం కూడా ఏఐకి సాధ్యమే అన్న వాదనలు కూడా ఉన్నాయి. ఏఐని వాడుతున్న ప్రముఖ నాయకులను చూద్దాం. నెంబర్ 1, నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఎన్నికల్లో ఏఐ ఆధారిత ప్రచారాలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు విరివిగా వినియోగించుకున్నారు. అయితే ఈ పరిణామం ప్రపంచ దేశాలు, కొన్ని సంస్థలకు పరోక్షంగా ఉపయోగపడింది. ప్రత్యేకంగా నరేంద్ర మోదీ ప్రచార సరళి, ప్రజల ఆలోచన విధానాన్ని గమనించి సోషల్ మీడియా ద్వారా భారతీయ ప్రజల అభిప్రాయాలు విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకున్నాయి. వాస్తవానికి 2014-2019 ఎన్నికల సమయంలో కూడా నరేంద్ర మోదీ సోషల్ మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ 2019 ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఏఐకి సాధారణం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా నేరుగా పొలిటికల్ ప్రచార వ్యూహాలు రూపుదిద్దుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్, అమెరికా కాబోయే అధ్యక్షుడు. డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల్లోనూ, మొన్నటికి మొన్న జరిగిన 2024 ఎన్నికల్లోనూ సోషల్ మీడియా ద్వారా తనదైన రీతిలో చేసిన ప్రచారంతో అమెరికన్ ఓటర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి డేటా విశ్లేషణ కంపెనీలతో ట్రంప్ టీం క్యాంపెయిన్ చేసింది. తాము విశ్లేషించిన డేటాను ఫేస్బుక్ ప్లాట్ఫామ్ లో కస్టమైజ్డ్ యాడ్స్ కోసం ఉపయోగించడం, ప్రజల టెంపరరీ రెస్పాన్స్ కు అనుగుణంగా వాటిని రూపొందించడం, ట్విట్టర్ ద్వారా వ్యక్తిగతంగా తమ మెసేజ్లను ఓటర్లకు నేరుగా చేరవేయడం వంటి ప్రధాన ఆలోచనలు ఫాలో అయ్యారు. ఇక రాజకీయ ప్రచారంలో ఇంతగా ఉపయోగపడుతోంది. అయితే ఇందులో సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఆ సవాళ్లేంటో చూద్దాం. నెంబర్ 1, డేటా గోప్యత. ఏఐ డేటాను చాలా విస్తృతంగా సేకరిస్తున్నప్పుడు ప్రజల ప్రైవసీకి ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉంది. డేటా లీకేజీలు, అప్డేటెడ్ డేటా దుర్వినియోగం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. నెంబర్ 2, ఫేక్ న్యూస్. ఏఐ అనేక సందర్భాల్లో ఫేక్ న్యూస్ ను కూడా గుర్తించకుండా ప్రచార మెటీరియల్ అందించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే డేటా కూడా అప్డేట్ కాకపోతే అవుట్ డేటెడ్ మెటీరియల్ చేతికందుతుంది. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోకపోతే ఇది ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాలపై ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 3, అధిక ఖర్చు. ఏఐ ఆధారిత ప్రచారాలను నిర్వహించడం చాలా ఖరీదైన ప్రక్రియగా మారవచ్చు. దీనివల్ల చిన్న పార్టీలు, మామూలు అభ్యర్థులకు ఇది పెద్ద భారంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక రాజకీయ ప్రచారాల్లో ఏఐ ఓటర్ల ప్రవర్తన విశ్లేషణ, కస్టమైజ్డ్ ప్రచారాలు, సోషల్ మీడియా వ్యూహాలు ఇలా ఎన్నో కొత్త మార్పులను తీసుకొచ్చింది. రాజకీయ నాయకులు, పార్టీలు ఏఐని తమ ప్రచార వ్యూహాల్లో ఉపయోగించి ప్రజలకు సమర్థవంతంగా తమ ఆలోచనలను తెలియజేయగలుగుతున్నారు. అయితే ఈ సాంకేతికతతో సవాళ్లు కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రైవసీ పరిరక్షణ, సోషల్ మీడియాలో సూక్ష్మ నిబంధనలు పాటించడం వంటి మరింత అవసరం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు రూపురేఖలు మార్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. అంతేకాదు రాజకీయ సంబంధితమే కాదు, పాలనాపరంగా దౌత్య సంబంధాలకు ఏఐ ఎంతగానో పనిచేస్తుంది. రాజకీయాల్లోనే కాదు, ప్రభుత్వ పాలనాపరమైన అంశాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ సంబంధాలలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి దేశాలు, ఇతర దేశాల మానవీయ సంబంధాలను, వారి ఆర్థిక ప్రయోజనాలు, సైనిక స్థితి, భవిష్యత్తు, అభివృద్ధి లాంటి అంశాలను అర్థం చేసుకుంటున్నాయి. ఫలితంగా ఏఐ దేశాల మధ్య స్నేహపూర్వక మాధ్యమంగా పనిచేస్తూ రాయల్టీ మరియు ఒప్పందాలను త్వరగా, సమర్థవంతంగా సద్వినియోగం చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఇలా కృత్రిమ మేధ, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిన్నగా చెప్పుకుంటే ఏఐ రాజకీయ రంగంలో పెను పరిణామాలకు దారితీస్తోంది. మానవ మేధస్సును తగ్గించి మానవ శ్రమను, ఆలోచనను, పని గంటలను పూర్తి స్థాయిలో తగ్గించే దిశగా ఏఐ పరుగులు పెడుతూ పాలిటిక్స్ లో నవశకానికి ఊపిరులీదుతోంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.